హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరాహి కుకింగ్ అండ్ డిఐవై. నేను మీ శివ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మామిడికాయ కొబ్బరి పాలతోటి పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా మీడియం సైజ్ మామిడికాయలు 2 తీసుకోండి. ఇది మీకు వెయిట్లో వచ్చేసి 650 నుంచి 750 గ్రామ్స్ ఉంటాయి. ఇలా కట్ చేసుకుని దాంట్లో ఉన్న పల్ప్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది మామిడికాయ మాత్రం మీరు ఏదైనా తీసుకోండి, బాగా తీయగా బాగా పండింది తీసుకోండి. పుల్లగా ఉంటే మనకి పుడ్డింగ్ బాగోదన్నమాట. మీకు కొలత ప్రకారం అయితే నాకు ఈ కప్పుతో 2 కప్పులు ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ ముక్కలన్నీ ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా చిక్కగా అవుతుంది కదా, అప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిపి చూసుకొని బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది కొంచెం ఈ జ్యూస్ పల్చగా ఉంటేనే మనకి కుక్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. జెల్లీ మనకి బాగా షైనింగ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఇదంతా వడగొట్టుకోవాలి. మనకి ఏమైనా పీచ ఉన్నా కానీ వచ్చేస్తుంది. ఇలా వడగొట్టుకోవాలంతా. వడగొట్టుకొని దీంట్లో ఇప్పుడు 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. నార్మల్ షుగర్ అన్నా వేసుకోవచ్చు, పటికి బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రాసెస్ చేయని షుగర్ దొరుకుతుంది మనకి, అది వేస్తున్నానండి. మీకు ఇది కావాలి అంటే కనుక నేను కింద బయోలో లింక్ ఇస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది అనమాట. 1/2 కప్పు వేసాను. 1/2 కప్పు ఎందుకు అంటే మామిడికాయల్లో మనం వాటర్ వేసాం కదా పల్పులో, అందుకని కొంచెం చప్పగా అవుతాయి. 1/2 కప్పు షుగర్ పడుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ కూడా వేసి బాగా షుగరు అగరగర్ పౌడర్ ఎక్కడ ఉండలు లేకోకుండా చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. షుగర్ కూడా కొంచెం కరగాలన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, ఒక ఉడికొస్తే చాలు. అందుకని ఫస్టే కొంచెం కరిగేంత వరకు తిప్పాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి సిమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల లోపలే మనకు అయిపోతుంది. తిప్పుతూనే ఉండాలండి. ఒక ఉడికొచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఎలా తెలుస్తుంది అంటే పైన నురగలాగా వస్తుంది, బబుల్స్ వస్తాయి కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చినప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసేయండి. పొయ్యి ఆఫ్ చేసేసి 2 బౌల్స్ తీసుకోండి. 2, 3 మీ ఇష్టము. మీకు క్యూబ్స్ సైజుని బట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బౌల్స్ తీసుకున్నాను. నాకైతే క్యూబ్స్ 1 ఇంచ్ క్యూబ్సే తీసుకుంటున్నాను. 2 బౌల్స్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో 2 గంటలు పక్కన పెట్టేసేయండి. 2 గంటల తర్వాత ఇలా జల్లీగా ఉంటుంది. ఇలా క్యూబ్స్ లాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. 1 ఇంచ్ క్యూబ్స్ అయితేనే మనకి బాగుంటుంది. 2 బౌల్స్లో అవి సన్నగా కట్ చేసుకుని స్పాచులాతో ఇలా పైకి లేపితే కనుక మనకి బౌల్కి ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తాయి అన్నమాట. మనకి జెల్లీలాగా షైనీగా ఉంటాయి క్యూబ్స్ కూడా. చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా షైనీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు. మీరు కుక్ చేసుకున్న తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు కొంచెం చల్లారిన తర్వాత. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ 1 తీసుకోండి. హోల్ కొబ్బరికాయ అంతా 1 తీసుకొని వెనకాల బ్లాక్ పార్ట్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసి మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనము కుక్ చేసుకునే బౌల్లోకి ఒక నట్ మిల్క్ బ్యాగ్ పెట్టి ఆ కొబ్బరి పాలన్నీ వడగొట్టుకోవాలి. ఒకసారి మిక్సీ తొలిపేసి ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి అది కూడా పోసుకుని కొబ్బరి పాలు వడగొట్టుకోవాలన్నమాట. మీకు ఇది బ్యాగ్ లేకపోతే కనుక స్ట్రైనర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కదా, 1/3 కప్పు షుగర్ వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ వేస్తున్నాను. వేసి ఇది కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. షుగర్ కూడా కరగాలి కొంచెం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఇది కూడా సిమ్లో ఒక ఉడికొచ్చేంత వరకు, ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మనం ఇందాక కట్ చేసుకున్న మ్యాంగో క్యూబ్స్ ఉన్నాయి కదా దాంట్లోకి వేసుకోవాలి. రెండిట్లోకి వేసుకొని ఒక్కసారి స్పాచులాతో పైన ఇలా పైకి కిందకి అనాలండి. ఎక్కువ కలిపేయద్దు, ఎందుకంటే అది చితికిపోతాయి ముక్కలు. కలిపి ఒక 2 గంటలు పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టినా పర్లేదు. 2 అవర్స్ తర్వాత ఇలా చాకు తీసుకుని సైడ్ అమ్మట కొంచెం ఇలా కట్ చేస్తే కనుక మనకి ఈజీగా వచ్చేస్తుంది, మౌల్డ్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ మౌల్డ్. పైన ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే చాలండి, వచ్చేస్తుంది నిదానంగా. ఇదిగోండి ఇలా ట్యాప్ మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే అది దాంట్లోకి వేసుకోవచ్చు. నేను అన్ని రౌండ్వే వేసాను. ఇలా కట్ చేసుకోవాలి. మనకి కేక్ లాగా చక్కగా వస్తుందన్నమాట. ఎక్కడ చాకుకు చూసారా, ఎక్కడ అంటుకోవట్లేదు, ఇలా రావాలి. తప్పకుండా ట్రై చేయండి, ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
ఇదిగోండి జెల్లీ జెల్లీగా ఎలా ఉంది చూసారా. ఇప్పుడు నేను ఇంకో మౌల్డ్లో పోసుకున్నాను కదా, అది రౌండ్ దాంట్లో అది ఇలా ఉంది. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇది కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం